హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు శ్రీకారం అయితే చుడుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని కలలుకంటున్న విద్యార్థులకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్తను అయితే తెలియజేశారు. మన్యం జిల్లాలోని బామనిలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా సీఎం కలలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని అయితే ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఆర్థిక స్తోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు తక్కువ వడ్డీకే రుణాలను అయితే అందించనున్నారు. ఈ పథకం ద్వారా విదేశాలకు వెళ్లి చదవాలనే విద్యార్థులకు పావలా వడ్డీకే బ్యాంక్ రుణాలను ఇప్పించే విధంగా చర్యలైతే తీసుకుంటుంది. అలాగే యువతకు ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ మరియు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి అప్లై చేయడానికి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, విదేశీ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ లెటర్ పొంది ఉండాలి, విద్యార్థి వీసా మరియు పాస్పోర్ట్, ఆధార్ అండ్ రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.